హాయ్ అండి. అందరికీ నమస్కారం. గవర్నమెంట్ జాబ్, అది పర్మనెంట్ జాబ్ కొట్టాలంటే తప్పకుండా రాత పరీక్ష రాయాల్సిందే కదా! చాలామంది ఇలాగే అనుకుంటారు. కానీ ఆ ఆలోచనను పూర్తిగా మార్చేసే ఒక సూపర్బ్ నోటిఫికేషన్ వచ్చేసింది. అవును, రైల్వే డిపార్ట్మెంట్ నుంచి అది 2026 సంవత్సరానికి అసలు ఎలాంటి ఎగ్జామ్ లేకుండానే పర్మనెంట్ ఉద్యోగాలిచ్చేస్తున్నారు. సో, ఈ అద్భుతమైన అవకాశం గురించి పూర్తి వివరాలు మనమిప్పుడు తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్లో అసలు హైలైట్ పాయింట్ ఏదైనా ఉందంటే అది ఇదే. ఎటువంటి రాత పరీక్ష లేదు. జస్ట్ స్పోర్ట్స్లో టాలెంట్ ఉంటే చాలు, రైల్వేలో పర్మనెంట్ గవర్నమెంట్ కొలువు సొంతం చేసుకోవచ్చు. వింటుంటేనే భలే ఆశ్చర్యంగా ఉంది కదా! కానీ ఇది 100% నిజం. ఎగ్జామ్ లేదు, కేవలం స్పోర్ట్స్ టాలెంట్తో జాబ్. సరే, ముందుగా మనం మొదటి సెక్షన్లోకి వెళ్దాం. ఈ పర్మనెంట్ రైల్వే ఉద్యోగాల నోటిఫికేషన్ మనకు సౌత్ ఈస్టర్న్ రైల్వే నుంచి వచ్చింది. మరి దీనికి ఎవరు అప్లై చేసుకోవచ్చు? ఆ వివరాలేంటో చూసేద్దాం. ఇక్కడ మంచి విషయమేంటంటే ఇది ఒక ఓపెన్ కాంపిటీషన్. అంటే మన దేశంలో ఏ రాష్ట్రం వాళ్లైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. సో మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్లకూడా ఇది వర్తిస్తుంది. అబ్బాయిలు, అమ్మాయిలు ఇద్దరూ కూడా ఎలిజిబులే. అయితే ఒక్కటి గుర్తుంచుకోవాలి, ఇది పక్కా స్పోర్ట్స్ కోటా రిక్రూట్మెంట్. అంటే స్పోర్ట్స్లో మంచి ప్రావీణ్యమున్నవాళ్లకి ఇది నిజంగా ఒక గోల్డెన్ ఛాన్స్ అన్నమాట. ఓకే, ఇక రెండో సెక్షన్. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసేది ఉద్యోగాలు ఏంటి, జీతాలు ఎలా ఉంటాయి అనే విషయాలు. ఈ రిక్రూట్మెంట్లో మనకు గ్రూప్ సి అలాగే గ్రూప్ డి పోస్టులను భర్తీ చేస్తున్నారు. సో ఆ డీటెయిల్స్, శాలరీ ప్యాకేజ్లు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఈ టేబుల్ చూస్తేనే మనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. చూడండి, గ్రూప్ డి అంటే లెవెల్ 1 పోస్ట్లో మొత్తం 33 ఉన్నాయి. దీనికి క్వాలిఫికేషన్ జస్ట్ 10th క్లాస్ పాస్ లేదా ఐటీఐ. శాలరీ చూడండి, స్టార్టింగ్లోనే దాదాపు 35,000 వరకు వస్తుంది. ఇక గ్రూప్ సి పోస్టుల విషయానికి వస్తే ఇంటర్ పాస్ అయిన వాళ్లకు 16 పోస్టులున్నాయి. వీళ్ళకి శాలరీ 50,000 పైనే ఉంటుంది. ఇంకా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్లకైతే 5 పోస్టులున్నాయి. వీళ్ళకి శాలరీ ఏకంగా 65,000 నుంచి 70,000 రూపాయల వరకు ఉంటుంది. వావ్, భలే ఉన్నాయి కదా శాలరీలో! ఒక్క క్షణం ఆలోచించండి. జస్ట్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో నెలకు 50,000కు పైగా జీతం అంటే మాటలు కాదు. ఇది ఉత్త జీతం మాత్రమే కాదు కదా, దీనికి తోడు రైల్వే ఉద్యోగమిచ్చే జాబ్ సెక్యూరిటీ, ఇంకా బోలెడు అలవెన్స్లు, అవన్నీ అదనం. ఇక డిగ్రీ కంప్లీట్ చేసిన స్పోర్ట్స్ పర్సన్స్కైతే ఇది నిజంగా జాక్పాట్ కొట్టినట్టే. లెవెల్ 4/5 పోస్టులలో నెలకు 70,000 రూపాయల దాకా శాలరీ అంటే కెరీర్ పరంగా ఎలాంటి గ్రోత్ ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. సరే, జీతాలన్నీ చాలా బాగున్నాయి. మరి అసలు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలంటే ఉండాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏజ్ లిమిట్ ఎంత, ఈ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఇవి చాలా ఇంపార్టెంట్, సో జాగ్రత్తగా వినండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూస్తే చాలా సింపుల్గా ఉన్నాయి. లెవెల్ 1 అంటే గ్రూప్ డి పోస్టులకు జస్ట్ 10th పాస్ అయితే చాలు. ఒకవేళ 10th పాటు ఐటీఐ గానీ అప్రెంటిస్షిప్ గానీ చేసి ఉన్నా ఓకే. ఇక గ్రూప్ సిలో లెవెల్ 2/3 పోస్టులకు ఇంటర్ పాస్ అయి ఉండాలి. లెవెల్ 4/5 పోస్టులకైతే ఏదైనా సరే ఒక యూనివర్సిటీ డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఇక ఏజ్ లిమిట్ విషయానికి వస్తే ఇక్కడ ఒక చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, అందరూ గమనించాలి. కట్ ఆఫ్ డేట్ January 1, 2026. ఆ తేదీ నాటికి మినిమం 18 ఏళ్లు ఉండాలి, మాక్సిమం 25 ఏళ్లు మాత్రమే ఉండాలి. అయితే అస్సల ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఈ నోటిఫికేషన్కు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీలకు ఎలాంటి ఏజ్ రిలాక్సేషన్ లేదు. అవును, విన్నది నిజమే, ఏజ్ రిలాక్సేషన్ అప్లై అవ్వదు. ఇది చాలా కీలకమైన విషయం. ఓకే, ఇప్పుడు 4వ సెక్షన్. మనం మొదట్నుంచి చెప్పుకుంటున్నదిదే, పరీక్ష లేదు అని. మరి ఎగ్జామ్ లేకపోతే సెలెక్షన్ ఎలా చేస్తారు? ఇదే కదా అందరికీ వచ్చే డౌట్. దీనికోసం వాళ్ళు ఒక స్పెషల్ 3 స్టేజ్ ప్రాసెస్ను ఫాలో అవుతున్నారు. అదేంటో ఇప్పుడు చూద్దాం రండి. అవును, అప్లై చేసేవాళ్లల్లో అందరి మైండ్లో ఇదే క్వశ్చన్ రన్ అవుతూ ఉంటుంది. వందలు, వేలల్లో అప్లికేషన్స్ వస్తాయి కదా, మరి వాళ్లలో నుంచి ఎగ్జామ్ పెట్టకుండా కేవలం టాలెంట్ ఆధారంగా బెస్ట్ వాళ్లని ఎలా ఫిల్టర్ చేస్తారు? ఈ ప్రశ్నకు సమాధానం వాళ్ల సెలెక్షన్ ప్రాసెస్లోనే ఉంది. అండ్ అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ సెలక్షన్ ప్రాసెస్ చాలా క్లియర్గా 3 స్టెప్స్లో ఉంటుంది. ఫస్ట్ స్టెప్, అప్లై చేసిన వాళ్ల స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ని బేస్ చేసుకుని కొంతమందిని షార్ట్ లిస్ట్ చేస్తారు. తర్వాత ఈ షార్ట్ లిస్ట్ అయిన వాళ్లకు స్పోర్ట్స్ ట్రయల్స్ పెడతారు.
ఇక్కడే వాళ్ళ అసలే సిసలైన స్కిల్, ఫిట్నెస్ అన్నీ టెస్ట్ చేస్తారు. ఇక ఈ 2 స్టేజెస్ కూడా క్లియర్ చేసిన వాళ్లకు ఫైనల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అంతే. అంటే సెలక్షన్ అనేది ప్యూర్గా స్పోర్ట్స్ మెరిట్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. ఈ మార్కుల బ్రేకప్ చూస్తే మనకు ఇంకా ఫుల్ క్లారిటీ వస్తుంది. చూడండి, మొత్తం 100 మార్కులకు గాను ఏకంగా 90 మార్కులు స్పోర్ట్స్కే ఇచ్చేరారు. అందులో 50 మార్కులు ఇంతకుముందు వాళ్లు సాధించిన స్పోర్ట్స్ అచీవ్మెంట్స్కి, మరో 40 మార్కులు సెలక్షన్ ట్రయల్స్లో వాళ్ల పర్ఫార్మెన్స్కి, ఇక మిగిలిన 10 మార్కులు మాత్రమే ఎడ్యుకేషన్కి. దీన్ని బట్టి అర్థమవుతుంది కదా, ఇది పక్కాగా జెన్యూన్ స్పోర్ట్స్ టాలెంట్ ఉన్నవాళ్ల కోసమే డిజైన్ చేసిన రిక్రూట్మెంట్ అని. ఏదో 1-2 గేమ్స్కి మాత్రమే అనుకుంటే పొరపాటే. ఈ రిక్రూట్మెంట్లో మొత్తం 17 రకాల స్పోర్ట్స్ కేటగిరీస్ని ఇంక్లూడ్ చేశారు. అథ్లెటిక్స్, హాకీ, క్రికెట్, బ్యాడ్మింటన్ ఇలా చాలా ఉన్నాయి. అంటే డిఫరెంట్ స్పోర్ట్స్లో టాలెంట్ ఉన్న చాలామందికి ఇదొక మంచి అవకాశం. రైట్, ఇక ఫైనల్ సెక్షన్కే వచ్చేసాం. ఇన్ని వివరాలు తెలుసుకున్నాక ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్, అప్లికేషన్ ప్రాసెస్. ఎలా అప్లై చేయాలి, గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన డేట్స్ ఏంటి, ఆ వివరాలు ఇప్పుడు చూసేద్దాం. ఈ డేట్స్ని ఎక్కడైనా నోట్ చేసి పెట్టుకోండి, చాలా ముఖ్యం. ఆన్లైన్ అప్లికేషన్స్ జాన్వరి 10న స్టార్ట్ అవుతాయి. మరి ఎండ్ డేట్ ఎప్పుడంటే ఫిబ్రవరి 9. అంటే దాదాపు ఒక నెల టైం ఉంది. కానీ లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయొద్దు. సర్వర్ బిజీ అవ్వచ్చు, టెక్నికల్ ఇష్యూస్ రావచ్చు. సో వీలైనంత త్వరగా అప్లై చేయడం చాలా మంచిది. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే జనరల్, ఓబీసీ క్యాండిడేట్స్కి 500 రూపాయలు ఫీజుంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ, మహిళలు, మైనారిటీస్ ఇంకా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి ఫీజులో కన్సెషన్ ఇచ్చారు. వాళ్ళు 250 రూపాయలు చెల్లిస్తే చాలు. ఒక విషయం గుర్తుంచుకోండి, అప్లికేషన్స్ కేవలం ఆన్లైన్లో మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు, ఆఫ్లైన్లో పంపడానికి లేదు. అప్లై చేయడానికి అఫీషియల్ వెబ్సైట్ rrcs.co.in. ఈ వెబ్సైట్ నుంచే అప్లై చేయండి. వేరే ఫేక్ వెబ్సైట్స్ చూసి మోసపోవద్దు, జాగ్రత్త. సో ఫైనల్గా ఒక్కసారి ఆలోచించండి. ఉన్న స్పోర్ట్స్ టాలెంట్ని క్వాలిఫికేషన్గా మార్చుకుని ఎలాంటి రాత పరీక్ష టెన్షన్ లేకుండా ఒక పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ సంపాదించడం, ఇది నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ కాదా? అర్హత, ఆసక్తి ఉన్న స్పోర్ట్స్ పర్సన్స్ ఎవ్వరూ కూడా ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు.